అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము 65వ కీర్తనను ధ్యానించుకున్నాం. నేటి పాఠముగా 65వ కీర్తనను మనము చదువుకుందాం. కీర్తనాకారుడు ఈ కీర్తనల గ్రంథంలో చెప్పుచున్న మాటలు విందాము. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అని మొదటి చరణంలో అంటున్నాడు. రెండవ చరణానికి వస్తే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. రెండవ కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు కదా, ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు, సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు అని అంటున్నాడు. మూడవ కీర్తన, నా మీద మోపబడి దోషములు భరింపజాలనవి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. మూడవ వచనంలో అంటున్నాడు, దోషములు భరింపజాలనివి ఆయనే ప్రాయశ్చిత్తము చేయును అంటున్నాడు. నాలుగో చరణం, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము అని అంటున్నాడు దావీదు మహారాజు. అంటే దేవుడు తన ఆలయంలో చేర్చుకునివాడు ధన్యుడు. అలాగే పరిశుద్ధ ఆలయం చేత, మందిరములోని మేలు చేత ఆయన మనలను తృప్తిపరిచేటువంటి దేవుడు. ఐదవ చరణం, మాకు రక్షణకర్తవైన దేవా, బోధిగంతముల నివాసులకందరినీ దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అని ఐదవ చరణంలో అంటున్నాడు. అంటే ఆయన రక్షణకర్త, అంతేకాకుండా దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైనటువంటి వాడు, నీతిని బట్టి భీకర క్రియల చేత మనకు ఉత్తరమిచ్చే దేవుడు, బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆరవ చరణంలో ఏమంటున్నాడంటే, ఆయన చేతిలో బలమున్నది, శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు మన దేవుడు. ఏడవ చరణం మనం చూసినట్లయితే, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. అంటే ఆయన బలము చేత, ఆయన యొక్క శక్తి చేత సముద్ర ఘోషను, తరంగముల ఘోషను, జనముల అల్లరిని చల్లార్చువాడు మన దేవుడై ఉన్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎనిమిదవ చరణం చదువుకుంటే, నీ సూచక క్రియలను చూసి దిగంత వాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. ఈ చరణంలో ఏమంటున్నాడు, దిగంత నివాసులు భయపడుదురు, ఉదయము సాయంత్రంలో సంతోషభరితములుగా చేయుచున్నాడు. తొమ్మిదవ చరణాన్ని చూసుకుంటే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగచేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఈ చరణంలో ఏమంటున్నాడు, దేవుడు దర్శించే దేవుడు, మహదైశ్యమును కలుగజేశాడు భూమికి. మరి దేవుని నదితో నీళ్లతో నిండి ఉన్నది అని సెలవిస్తున్నాడు. భూమిని ఆ విధంగా సిద్ధపరిచి దానిలో ధాన్యమును దయచేసేటువంటి దేవుడు. 10వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఈ చరణంలో ఏమంటుందంటే, నీళ్లతో తడుపుచున్నాడు, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నాడు, మరి దానిని ఆశీర్వదించుచున్నాడు. 11వ చరణము, సమస్తరమును నీ దయాకిరీటమును దయింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అంటే ఈ చరణంలో దయాకిరీటమును ధరింపజేసేటువంటి దేవుడు, సమస్తరము అనేటువంటి దయాకిరీటాన్ని ధరింపజేసే దేవుడు. 12వ చరణం చూసుకున్నట్టే, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, దర్శించిన వెంటనే కొండలు ఎలా ఆనందంతో ఉన్నాయంట. చూసారా? మరి 13వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలో సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఈ చరణంలో మనకు ఏం కనపడుతుందంటే, సంతోషము కనపడుతుంది. ఎందుకు? దేవుడు దయాకిరీటమును ధరింపజేసి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు, భూమిని తడిపి ఉన్నాడు, భూమికి మంచి దీవెనలు ఇచ్చాడు. కాబట్టి ఈ కీర్తన చదివిన మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.